హైదరాబాద్ వెంగళరావు నగర్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు మహిళలు వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యారావుపై దాడికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరాచకాలు ఎక్కువయ్యాయంటూ ఆగ్రహానికి గురైన కొందరు మహిళలు కార్పొరేటర్ పై వాగ్వాదానికి దిగారు. తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళలు కారులో కూర్చున్న కార్పొరేటర్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయమై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో దేదీప్యారావు ఫిర్యాదు చేశారు. మొత్తం లాక్ కర జరుగు నువ్వు జరుగు ఊకున్నావు నా జోడు రాకాకు నువ్వు జరుగు. ఎవరికన్నా ఫోన్ చేసుకో. సీఏ చేస్తావా, ఎమ్మెల్యే చేస్తావా, ఎవరు చేస్తావు? అరవకు ఎవరు నువ్వు అరవకు నువ్వు ఎక్కువ ఏంది అంటే ఏమి ఎమ్మెల్యే అనుకున్నాను అది ఏమనుకున్నా మొత్తం లాక్ కర జరుగు నువ్వు జరుగు ఊకున్నావు నా జోడు రాకాకు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, హైదరాబాద్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యారావుపై మహిళలు దాడులు చేశారు. దీనికి సంబంధించి అసలు ఎందుకు దాడి చేశారు, కారణాలు ఏంటంటారు? అయితే మరోసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫ్లెక్సీల వివాదం తలెత్తుందని చెప్పుకోవచ్చు. స్థానిక మహిళలు కార్పొరేటర్ ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉండడంతో అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నటువంటి వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యారావుపై కూడా స్థానిక మహిళలు దాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మాగంటి గోపీనాథ్ అరాచకాలు ఎక్కువైపోయాయి, తమకు స్థానికంగా ఉన్నటువంటి తమకు న్యాయం చేయట్లేదు, ఏ సమస్యలు కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో స్వల్ప గాయాలు కావడంతో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు ఆమెనైతే మాత్రం వారి నుండి కూడా రక్షించడం జరిగింది. ఇక జూబ్లీహిల్స్ పిఎస్ లో ఇప్పటికే దేదీప్యారావు తన భర్త విజయ్ ముదిరాజ్ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా ప్రస్తుతం కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఆ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. అంటే దాడి చేసినటువంటి వాళ్ళు స్థానిక మహిళ లేకుంటే ఇతరత్ర పార్టీకి సంబంధించినటువంటి మహిళల అనేది మాత్రం ఇంకా విచారణలో వెల్లడి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫ్లెక్సీల వివాదం గతంలో కూడా ఇలాంటిదే మాగంటి గోపీనాథ్ అనుచరుల మధ్యనే కొంత వివాదం తలెత్తి దాడులు చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇప్పుడు మరోసారి స్థానికంగా ఉన్నటువంటి మహిళలే దాడి చేశారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రవీణ్.